హలో అందరికీ వెల్కమ్ టు జగన్ జగన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే అసలు జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఒక మొత్తం క్లియర్గా నేను ఒక స్క్రీన్ షేరింగ్తో సహా చూపెడతా. చాలా మందికి నన్ను టాప్ మెట్ కాల్ బుక్ చేసుకున్నాను అడిగే వాళ్ళు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో లింక్డ్ఇన్ ఎట్లా చూడాలి, సో ఆ జాబ్స్ ఎట్లా చూడాలి అదే అడుగుతున్నారు. సో అది మొత్తం చూపెడతా. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఒక్కసారి పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందా, బెల్ ఐకాన్ని కొట్టండి. ఏదైనా కొత్త వీడియో పెడితే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. వ్యూస్ వస్తున్నాయని లైక్లు రావట్లేదు, సో లైక్ చేయండి. సో కొంచెం మోటివేషన్ లా ఉంటాం. మనం ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఐ థింక్ మీ అందరికీ నా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా జర్మనీకి జాబ్స్ అప్లై చేయాలనుకుంటే, స్టూడెంట్ జాబ్స్ లేదా వర్క్ జాబ్స్ లేదా ఫుల్ టైమ్ జాబ్స్, ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేయాలనుకున్నా మాత్రం సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఒక జర్మన్ ఫార్మాట్ రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి. సో ఇక మీరు నా స్క్రీన్ ని చూడొచ్చు. సో ఇక్కడ ఒక జర్మన్ ఫార్మాట్ రెజ్యూమే ఉంది. సో ఇది నేను ఆల్రెడీ చాలా మందికి షేర్ చేసా, లింక్డ్ఇన్ లో షేర్ చేసా, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసా, యూట్యూబ్ లో కూడా షేర్ చేసా. సో ఒకవేళ మీకు ఎవరైనా రాకపోతే కింద కామెంట్ లో పెట్టండి. ఇది మేబీ డాక్యుమెంట్ లా పంపించి ట్రై చేస్తా, లేకపోతే ఒక ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తా, చూడండి. అండ్ ఇప్పుడు ఇది ఒక ఫార్మాట్. సో ఇట్లా చేసుకోవాలని లేదు, బట్ ఇట్లా ఈ ఫోటో ఉండాలి, ఇట్లా నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, అండ్ పర్సనల్ డేటా ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ఉండాలి. అండ్ తర్వాత మీకు సర్టిఫికేట్స్, లాంగ్వేజ్ నోను, అండ్ లాంగ్వేజ్ కూడా ఒకవేళ మీకు A2 వస్తే B1 అని పెట్టండి, B2 వస్తే అంటే B1 వస్తే B2 అని పెట్టండి. అంటే లర్నింగ్ చేసుకుంటారు, అంటే చేస్తా అంటారా, లేకపోతే పెట్టకండి. సో అండ్ తర్వాత ఇక్కడ డేట్ అండ్ పక్కా నేమ్ సిగ్నేచర్ ఉండాలి. ఇది జర్మన్ స్టాండర్డ్. అంటే ఇట్లనే చేసుకోరు అస్సలు చెప్పను, బట్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో చేసుకోవచ్చు. సో దానికి మీరు జర్మన్ ఫార్మాట్ రెజ్యూమ్ అని గూగుల్ లో టైప్ చేసి ఇమేజెస్ కి వెళ్ళండి. ఇమేజెస్ కి వెళ్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ శాంపిల్స్ వస్తాయి. సో ఇక లాట్ ఆఫ్ శాంపిల్స్ లోకి వెళ్ళి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, ఇది డౌన్లోడ్ చేసుకోనా, లేకపోతే ఇట్లా MS వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎవరికో డబ్బులు చేపిస్తా, అలా ఏమంటా అంటే వాళ్ళు సిమిలర్ ఫార్మాట్ చేస్తారు, అందరికి ఒకటే ఫార్మాట్ చేస్తారు. సో ఆబ్వియస్ గా ఈజీగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. రెజ్యూమ్ చేసుకోవడం ఒక ఆర్ట్. మీకు MS వర్డ్లో చేసుకుంటే విచ్ హార్డ్లీ టేక్స్ ఒక 3-4 hours టైం పడుతుంది. ఇంకెక్కువ పడ్డా ఓకే, కాకపోతే చేసుకున్నాను వర్త్ ఉంటుంది. సేమ్ థింగ్ ఒకవేళ మీకు కవర్ లెటర్ కావాలన్నా అన్షైబెన్ అంటాం మేము జర్మన్ లేదండి, అంటే అందరూ అంటారు అనుకో జర్మన్లో. సో ఇది కూడా సింపుల్ ఉండాలి, పెద్ద డిజైన్స్ అది అవసరం లేదు. అన్స్ట్రైబెన్ ఫార్మాట్ రెజ్యూమ్ ఏం అన్స్ట్రైబెన్. సో ఇక్కడ అన్స్ట్రైబెన్ చేస్తే సో ఇక్కడ మీరు ఒకటి వచ్చింది కదా, ఇది సింపుల్. దీనికి ఏం పెద్ద డిజైన్స్, కలర్స్, కలర్ కోడింగ్స్, అలాంటి కలర్ ప్యాలెట్స్ ఇలాంటి ఏం అవసరం లేదు. సింపుల్ గా వాళ్ళకి అప్రెస్ చేసి కింద మంచిగా నీట్ గా ఒక 4 paragraphs లో ఉంటే సరిపోతుంది. అది కూడా చెప్తా ఎట్లా ఉండాలి అనేది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే ఫస్ట్ లింక్డ్ఇన్కి వెళ్దాం. సో లింక్డ్ఇన్కి వెళ్ళిన వెంటనే సపోజ్ SAP జాబ్ అనుకుందాం. సో లెట్స్ టేక్ ఎన్ SMP ఎగ్జాంపుల్. SAC కన్సల్టెంట్. సో SAC కన్సల్టెంట్ అని టైప్ చేయగానే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ SAP అంటే ఆబ్వియస్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి లాట్ ఆఫ్ వస్తూనే ఉంటాయి. థింగ్ నేను ఏం చెప్తా అంటే ఎవరన్నా రెఫరెన్స్ అడగాలి అనుకుంటే, లేకపోతే ఏమన్నా SAC ఉండే పీపుల్ వర్క్ చేసే కంపెనీస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆబ్వియస్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ పీపుల్ని సెలెక్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మన జాబ్స్ లేకుండా పీపుల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సాసి. సో మనకు తెలుసు, మనకు ఇండియన్సే వస్తారు ఫస్ట్, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ వాళ్ళకు ఒక కామన్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే వస్తారు. సో వీళ్ళకి కనెక్షన్ రిక్వెస్ట్ పంపిణీ ఇట్లా మీ కంపెనీలో ఇట్లా అప్లై చేద్దాం అనుకుంటున్నా, సో మీకు రెఫరెన్స్ పాసిబిలిటీ ఉంటే రెఫరెన్స్ ఇస్తారా అట్లా అడగండి. సో బేసిక్ గా ఇక్కడ మీరు ఆల్రెడీ సూది కాబట్టి చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మనకి చాలా ఓపెన్ పొజిషన్స్ ఉంటాయి. సో కాకపోతే బిఫోర్ ఆస్కింగ్ రెఫరెన్స్, సో ఆల్ డే సూట్ కెరీర్స్ అని కొడితే మీకు కెరీర్ బై ఆల్ డేస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కెరీర్ చూస్తే మనకు ఆ బెరూఫ్ ఎర్ఫారింగ్ అంటే మీకు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం జర్మన్లో ఉంటుంది. సో కాకపోతే జర్మన్లోనే వెబ్సైట్స్ లేకపోతే ఫోన్స్ హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే కొంచెం జర్మన్ లాంగ్వేజ్ ఎక్కువ నేర్చుకుంటాం. సో అది నా సజెషన్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది అల్లే బెరాయిష్. సో లాజిస్టిక్ ఒక అల్లే బెరాయిష్ కొట్టేసి బెరూఫ్ సైన్స్ జాబ్స్ ఫిండెన్ ఇక్కడ SAP సెర్చ్ చేస్తుంది. సో డోంట్ again SAP search. ఓకే ఐపీఎల్ ఉంది, ఇన్ని జాబులు నేను ఇలా. సో మిత్ ఆర్బైటర్ లాజిస్టిక్, ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద BW ఇంజనీర్ అనుకుందాం. సో
ఇది కూడా సో సిమిలర్ కైండ్. సో ఇప్పుడు ఈ బీడబ్ల్యూ ఇంజనీర్ పొజిషన్ అనిపించి ఈ పొజిషన్ కాపీ చేసుకొని సో దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏముందో చెక్ చేసి సో లింక్డ్ఇన్కి వెళ్ళి సో హాయ్ సాహిల్ నేను ఇట్లా అప్లై చేద్దాం అనుకుంటున్నా, సో మీకు ఏమైనా ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయా సో అని వాళ్ళని అడగండి. అంటే పేరు మెన్షన్ చేసిన ఎందుకంటే జస్ట్ ఒక ర్యాండమ్ గా నేను సెలెక్ట్ చేసిన. సో ఇప్పుడు నన్ను అయితే నన్ను అడగండి. సో దాని తర్వాత ఇప్పుడు జాబ్స్కి వెళ్దాం. సో జాబ్స్కి వెళ్ళి సో ఆల్వేస్ నేను ఏం చెప్తా అంటే అసలు లింక్డ్ఇన్లోకి వెళ్ళో, స్టెప్స్టోన్లోకి వెళ్ళో, ఇండిడ్లోకి వెళ్ళో లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి డైరెక్ట్ అప్లై చేయకండి. సో ఫస్ట్ సో ఇక్కడ ఎస్ఏపీ ఎస్ఎస్సి కన్సల్టెంట్ కొట్టా. సో ఇక్కడ డేట్ పోస్టెడ్ ఆల్వేస్ నేనైతే ఒక పాస్ట్ వీక్ చూసుకుంటాను, ఇక్కడ లేటెస్ట్ చూస్తా. సో ఇక్కడ రిమోటా లేకపోతే ఇంకా మీరు చాలా ఫిల్టర్స్ ఉంటాయి, ఆ ఫిల్టర్స్ మీరు ఇష్టం ఉన్న ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓకే ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్స్ ఎస్ఏపీ డేటా అంటే సో ఓకే ఇక్కడ ఈ కంపెనీ పేరు ఓకే ఇది రాంగ్ కాపీ. సో కంపెనీ పేరు కాపీ చేసుకొని సో కంపెనీకి పేరు కాపీ చేసుకొని సో అఫీషియల్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి మాత్రమే అప్లై చేస్తే బెస్ట్ అని నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ పొజిషన్స్ అక్కడ తీసేస్తారు కానీ ఇక్కడ తీసేయరు. సో ఈ కంపెనీ సో ఇక్కడ కెరీర్స్ సో ఇక్కడ ఇవన్నీ వెతుక్కోవాలి, కొంచెం టైం టేకింగ్, బట్ ఆబ్వియస్లీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కవర్ లెటర్ అడిగినా అడగకుండా మీరు కవర్ లెటర్ కూడా ఇంక్లూడ్ చేయండి. వాళ్ళు అడుగుతలేరు కదా మనం అప్లై చేయకుండా మనం పెట్టకుండా ఏం అనుకోకండి. సో విచ్ షోస్ యువర్ నాట్ యువర్ బట్ అవర్ మోటివేషన్ అనేటు. సో సపోజ్ ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్. సో ఇక్కడ చూస్తే ఈ పొజిషన్కి అప్లై ఈ పొజిషన్ ఉంది, సో ఇక్కడ అప్లై చేస్తా. సో ఇప్పుడు ఎంతమంది పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్లీ పోస్టెడ్ కాబట్టి ఇక్కడ 1,00,000 యాడ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్ ఇంకా చాలా ఇలా చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇది కూడా మంచి కంపెనీ అని ఉంటుంది, అప్లై చేసుకోండి. సో ఇండియా నుంచి అయితే కొంచెం కష్టం. సో ఆబ్వియస్లీ జర్మన్ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జర్మన్ ఉంటే బెస్ట్. ఎస్ఏపీ ఫీకో కన్సల్టెంట్ వీళ్ళు ఎస్ఏపీ ఎక్కువ వాడతారు అనుకుంటా, కొన్ని ఎస్ఏపీ పొజిషన్స్ ఉన్నాయి. సో గుడ్ వన్. సో నెక్స్ట్ ఇనిషియేటివ్. ఇంకొకటి ఇనిషియేటివ్ డెవలపింగ్ అంటే ఏంటంటే సపోజ్ వాళ్ళ వల్ల మనకేం సూటబుల్ పొజిషన్స్ లేకున్నా కూడా మనం ఒక అప్లికేషన్ వేస్తే వాళ్ళు మన అప్లికేషన్ స్టోర్ చేసుకొని వాళ్ళకి ఓపెన్ పొజిషన్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ వాళ్ళ కన్సిడరేషన్ చేస్తారు. ఒకవేళ మన ప్రొఫైల్ బాగా హైలైట్ ఉంది, చాలా మంచిగా ఉందంటే కూడా అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకొని క్లయింట్ చూపించుకోనికో లేకపోతే ఒక రిసోర్స్ లాగా మనని సేఫ్ సైడ్ కొట్టుకోనికో వాడుకుంటారు. సో ఇట్లా కూడా మీరు బెవర్బుంగ్ అప్పుడు కవర్ లెటర్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు బెవర్బుంగ్ గర్ల్స్ అంటే అప్లికేషన్ హ్యాస్ ఇనిషియేటివ్ బెవర్బుంగ్ అని అప్లై చేయాలి. సో ఇది కూడా మంచిది. నేను ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు చాలా చేశాను, చాలా మంది కన్సిడర్ చేసారు. నెక్స్ట్ మన పొజిషన్ అడుగు లాస్ట్ కావాల్సి వచ్చింది. కన్సల్టెంట్ ఎస్ఏపీకి అయితే చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంది మనకు. వీళ్ళు చాలా లొకేషన్ రిక్రూట్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ మేనేజర్ అంటే ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లస్ జర్మన్ కావాలంట. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్లై చేస్తే బెస్ట్. సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారు, సమ్ టైమ్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచే ఉంటది. సో ఇక్కడ ఉంటే మాత్రమే 1 వీక్ కి అప్లై చేసుకోండి, లేకపోతే వేస్ట్. సో సేమ్ థింగ్ స్టెప్స్టోన్ లో కూడా చాలా మందికి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇది యాక్సెస్ రావట్లేదు అని నేను విన్నా, బట్ తెలీదు. కొందరికి వస్తుంది, కొందరు రావట్లేదు. నేను వాళ్ళకి మెయిల్ పెట్టినా చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతుంది, రిప్లై అయితే ఏం రాలేదు. ఇండియా నుంచి మనకు యాక్సెస్ కి ఐపీ అడ్రస్ కి రిలీజ్ చేయమని. సో ఇక్కడ మీరు సేమ్ మన నౌకరీలానే ఇక్కడ మన రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే సో వాళ్ళే కొన్ని మనకు సూటబుల్ పొజిషన్స్ అన్ని మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు, మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మన నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు, మనకి ఎవ్రీడే మెయిల్స్ వస్తూ ఉంటాయి, అది కూడా మంచి విషయం ఇది. సో ఎస్ఐపీ అని కొడుతూనే. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సరే మనం ఒక లాస్ట్ 24 hours లో ఇక్కడ స్టెప్స్టోన్ లో పోస్ట్ చేసిన ఎస్ఐపీ జాబ్స్ 527 జాబ్స్ ఉన్నాయి. సో ఇందులో సరే ఒక స్పెషలైజేషన్ స్కిల్ తీసుకుందాం. ఎస్ఐపీ సరే ఈడబ్ల్యూఎం అనుకుందాం, ఎందుకంటే కొంచెం ట్రెండీ ఉంది కాబట్టి ఇప్పుడు. సో ఈడబ్ల్యూఎం అనుకుంటే సో ఈడబ్ల్యూఎం కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 24 hours లో 527 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద జర్మనీ, మోస్ట్లీ జర్మనీ ఉంటుంది వేరే, ఎందుకంటే స్టెప్స్టోన్ .de ఇది 527 పొజిషన్స్ వామోర్ టూ మచ్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో వాళ్ళకి ఏమేం కావాలి, ఇలా ఆల్రెడీ మిక్స్ ఉన్నట్టున్నాయి. సో ఈ ఎంఎంపీపీ ఈడబ్ల్యూఎం సో లాజిస్టిక్స్ సప్లై చైన్ అన్ని మిక్స్ ఉన్నాయి కొంచెం. సో ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కంపెనీ పేరు ఉంటుంది, ఆల్ఫ్రెడ్ కార్చర్ ఎస్సిఎన్ .kg. సో ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ శాలరీ రేంజ్ కూడా మెన్షన్ చేసారు. సో ఇక్కడ వీళ్ళు అన్స్ట్రైబన్ నాట్ నెసెసరీ అని పెట్టారు, బట్ ఆ అన్షాబన్ పెడితే కొంచెం మన మోటివేషన్ సో కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపించుకుంటాం. సో అదొకటి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూసారా ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇండియా నుంచి అప్లై చేసేటప్పుడు మాత్రం సో మీరు జర్మన్ స్కిల్ ఉంటే బెస్ట్, అట్లీస్ట్ A2 B1 ఉంటేనే బెస్ట్, లేకపోతే అసలు వాళ్ళ అప్లికేషన్ కూడా చూడరు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఏది ఉన్నా సపోజ్ ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం అడుగుతారు, యాక్టివ్ సర్టిఫికేషన్ రీసెంట్ సర్టిఫికేషన్ ఉంటే ఆమె పక్కా మీ రిజ్యూమ్ పెట్టుకోండి. సో అది ఉంటే యాక్టివ్ లెర్నర్ సో నేర్చుకుంటున్నాడు అనేది
ఎక్కువ కన్సిడరేషన్ ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలనుకుంది సో ఇంకొకటి డైరెక్ట్ ఎస్ఏక్యూ జాబ్స్ ఇన్ జర్మనీ. సో ఇక్కడ చూస్తే మీకు చాలా అంటే ఇక్కడ కొన్ని వచ్చినాయి. సో ఇది కాదు. సో ఇక్కడ కొన్ని వచ్చినాయి. కేప్జెమినీ ఉంది, డెలాయిట్ ఉంది, కన్సల్టింగ్ ఉంది. అన్నిట్లా ఇవి యాక్టివ్ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్నట్టు. ఈ కంపెనీస్ అన్నిటికి వెళ్ళి కూడా మీరు పొజిషన్స్ ఓపెన్ చేసి చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎట్లా మనం కంపేర్ చేసుకోవాలి అసలు రెజ్యూమ్ కాదు. సో డిఫరెంట్ ఇప్పుడు సపోజ్ ఎస్ఏపీ ఎస్ఎస్సి కన్సల్టెంట్ కి సో మనం కొడితే లాస్ట్ 1 week లో 15 రిజల్ట్స్ ఏమో వచ్చినట్టున్నాయి. సో ఇప్పుడు సరే పాస్ట్ వీక్ షో రిజల్ట్స్. సో 6 రీజన్స్ వచ్చినాయి పాస్ట్ వీక్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ఏపీ ఎస్ఎస్సి కన్సల్టెంట్ పోస్ట్ పాస్ట్ వీక్. సో సరే ఎస్ఏపీ కన్సల్టెంట్ ఎస్ఎస్సి తీసేసి సో ఎన్ని వస్తాయి చూద్దాం. సో పోస్ట్ ఇన్ ద లాస్ట్ వీక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఇంటది ప్రాంప్ట్ ఇచ్చినట్టే తీసుకుంది. మేబీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 99+ రిజల్ట్స్ వచ్చినాయి చూడొచ్చు. అంటే ఒక పాస్ట్ వీక్ లో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి. ఇలా మా కంపెనీ ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ సరే ఇప్పుడు మనం డెవాప్స్ కంపేర్ చేసుకోం. సో మీరే డిమాండ్ ఎంత ఉంది, దేనికి ఉందని చూసుకోవచ్చు. డెవాప్స్ కన్సల్టెంట్ అని ఉంది. సో ఇప్పుడు మాకు కింద 99+ ఉన్నాయి. ఇది కూడా ఇది 86 ఉన్నాయి. అంటే కొంచెం దానికన్నా తక్కువ పొజిషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ AWS కన్సల్టెంట్. సో ఇక్కడ 55 ఉన్నాయి. నేను డుసెల్డార్ఫ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఓన్లీ సింగిల్ లొకేషన్ చూద్దాం. ఎందుకంటే మరి హెవీ అయితే కూడా కంపారిజన్ కష్టం అవుతుంది. సో ఆటోమొబైల్ ఇంజనీర్ సో మనం కూడా ఇంకేంటంటే ఈ జాబ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఒక సిరీస్ లా చేద్దాం. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా బెల్ ఐకాన్ కొట్టుకోండి, అండ్ పక్కా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన విషయం కూడా కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకొని అందరికీ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూడొచ్చు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ 26 వచ్చినాయి. సో ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. అంతే మనకు ఎక్కువ పొజిషన్స్ ఉంటే మనకు ఎక్కువ సరే ఒకటి కాకపోతే ఒకటి తగులుతుందా బై అన్నట్టు ఒక హోప్ ఉంటుంది. సో ఇది ఒకటి. ఇంకా ఏం చెప్పాలనుకున్నా సో ఇది టోటల్ ఓవరాల్. సో హౌ టు సెర్చ్, హౌ టు అప్లై. సో ఇక్కడికి నెక్స్ట్ వీడియోలో అంటే అప్కమింగ్ వీడియోస్ ఏం చేస్తా అంటే ఒక పొజిషన్ తీసుకొని ఒక శాంపుల్ కవర్ లెటర్, ఒక శాంపుల్ రెజ్యూమ్ తీసుకొని అప్లోడ్ చేసి ఆడ ఏమేమి అడుగుతారు, ఎట్లా ఫిల్ చేయాలి అవన్నీ నేను చూపిస్తా. సో అంటిల్ దెన్ మీరు ఏం చేయాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా తెలిసిన విషయం కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇండియన్ అప్లై చేస్తే కొంచెం కష్టమే. పక్కా లాంగ్వేజ్ నేర్చుకోండి. B1, B2 అండ్ ఈవెన్ C1 కూడా అడుగుతున్నారు. సో పక్కా ఇండియా నుంచి వచ్చేవాళ్ళు B1 నేర్చుకునే రండి, లేకపోతే కష్టం అవుతుంది. సో అదే మన వీడియో వెరీ షార్ట్, హౌ టు అప్లై, హౌ టు చెక్ దిస్ అనేది నేను చెప్పాలనుకున్నా. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో సో ఒక సిరీస్ లాగా ఎట్లా అంటే సో ఎట్లా ఒక పొజిషన్ తీసుకొని ఎట్లా అప్లై చేయాలి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఎట్లా కవర్ లెటర్ మార్చుకోవాలి, లేదా రెజ్యూమ్ ఎట్లా మార్చుకోవాలి అది ఎన్ని చెప్పడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenge